హాయ్ ఫ్రెండ్స్, వానాకాలంలో ఈవినింగ్ టైంలో కారంగా క్రిస్పీగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా తెప్పాల చెక్కలు ప్రిపేర్ చేసుకోండి. దానికోసమని నేను 2 ఇంచుల అల్లం, ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని కచ్చా బచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కప్పున్నర బియ్యం పిండి వేసుకోవాలి ఒక బౌల్లో. అలాగే పెద్ద ఆనియన్ ఒకటి తీసుకొని సన్నగా చాప్ చేసేసుకొని ఆ పీసెస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందాక కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్ద కూడా వేసుకొని ఒక స్పూను, అలాగే ఒక స్పూను జీలకర్ర, కరిగించుకున్న బటర్ కూడా ఒక స్పూన్ వేసుకొని ఇది ఒకసారి కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఉడికించుకున్న ఎర్ర బొబ్బర్లు వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే నానబెట్టుకున్న పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు. ఎర్ర బొబ్బర్లు వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిదని ఈ విధంగా వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ముద్దలాగా కలుపుకొని ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని తడి చేత్తో ఈ విధంగా తుడుచుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా బాల్ లాగా చేసేసుకొని ఈ విధంగా ఈ పాలిథిన్ కవర్ మీద వేసుకొని ప్రెస్ చేసుకోవాలి. మరీ పల్స్గా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి తెపాల చెక్కలు అనేవి క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. ఈ కవర్ మీద ఎన్ని సరిపోతే అన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. నాకు ఇలాగా 4 సరిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దానిలో ఈ తెపాల చెక్కల్ని వేసుకోవాలి. లో టు మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి మనకి. ఈ విధంగా ఒకవైపు వేగాక ఇంకోవైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తెపాల చెక్కలు రెడీ అయిపోయినండి. చాలా బాగుంటాయి, పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఈ రైనీ సీజన్లో ఒకసారి ట్రై చేసి చూడండి.